చాలా చూస్తున్నాం కదా మనం సోషల్ మీడియాలలో. ఇంతమంది పెడతలేరు. లవ్ చేసుకొని ఇంట్లో పెద్దోళ్ళని ఒప్పించి వాళ్ళ అంగీకారంతో పెళ్లి చేసుకుంటున్న పెళ్లిలే ఎక్కువ అవుతున్నాయి. అందులో మళ్ళీ 2 క్యాస్ట్లు ఒకటి ఉన్నోళ్ళే ఏం కాదమ్మా. వేరే వేరే క్యాస్ట్ ఉన్నోళ్ళు కూడా మస్తు మంది తల్లిదండ్రులు నిజంగా వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలి. అట్లాంటి వాళ్ళని పిల్లల ఫీలింగ్స్కి అంటే పిల్లలు ఇష్టపడేదానికి వాళ్ళ మీద ఒక నమ్మకం ఉంచి వాళ్ళ ఇష్టాలకు ఒక గౌరవం ఇచ్చి వాళ్ళు మంచిగా ఉంటే చాలు అని చెప్పేసి పెద్దవాళ్ళు కూడా పెద్ద మనసు చేసుకొని ఒప్పుకొని వాళ్ళకి గ్రాండ్గా పెళ్లి చేస్తున్నారు. వాళ్ళ కులం కాకపోయినా మస్తు మార్పు వచ్చింది సమాజంలో. ఇంకేడున్నారు మీరు? గింత మార్పు వస్తే సమాజంలో ఏ అడవిలలో బతుకుతున్నారు పోయి ఇంకా కులం 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 అని ఏళ్ళాడికి? పిల్ల ముఖ్యమా కులం ముఖ్యమా? ఉంటారు ఇట్లాంటి వాళ్ళు మస్తు మంది. చచ్చినా పర్లేదు, నా కూతురు చచ్చినా పర్లేదు కానీ నాకు పరువు కావాలి, నాకు కులం కావాలంటారు. ఆడిని పోయి బతుకుర్రి అడవులలో అయిపోతుంది. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ పిల్లగాని వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయిరట. పోతే పోలీసు వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిరట. మర్యాదగా ఆ పిల్లని అబ్బాయికి అప్పచెప్పుర్రి, లేకపోతే మేము ఏం చేయన్నో అది చేస్తామని చెప్పేసి. ఇక వాళ్ళు ఏం చేస్తారో, పిల్లని అప్పగిస్తారో లేదో, ఇంకెంతకు తగ్గిస్తారో చూడాలి.